కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో పర్యటించిన ఆయన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. 40 రోజులుగా రైతులు ధాన్యం కొనుగోలు కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. 5 రోజులుగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని, లేకపోతే జాతీయ రహదారుల నిర్బంధానికి దిగుతామని హెచ్చరించారు. అనంతరం చౌటుప్పల్లోని 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన ఆసుపత్రి నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేదని విమర్శించారు. అదేవిధంగా కృష్ణయ్య అని వాళ్ళ బాధలు చెప్తా ఉంటే నిజంగా మాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. 45 రోజుల కింద పోసిన కుప్పలే ఈ రోజు వరకు అతి లేదు గతి లేదు. ఆ కళ్ళంలో ఇప్పుడు సుమారుగా 100 ఉంటున్నా ప్రభుత్వము చాలా వెనుకబడ్డది, రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇక ప్రభుత్వం తరపున నేనే క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది. క్షమాపణ చెప్పిన సంతోషం, క్షమాపణలు చెప్పితే ఈ కళ్ళాల నుంచి ఏది ప్యాడీని లిఫ్ట్ చేయటం జరుగుతుందా? ఒక క్షమాపణతోటి అయిపోతుందని చూస్తా ఉన్నావు. ఇలా నిన్నేదో చూసిన ఒక వాట్సాప్లో గ్రూప్లో చూసిన హమాలీలకు రాజగోపాల్ రెడ్డి అదనంగా 20 రూపాయలు ఇస్తా ఉన్నాడు. సుమారుగా 10 లక్షల రూపాయలు ఆయన జైలుకి వెళ్ళి పెడతా ఉన్నాడు. ఇలా హమాలీలు కలిసి నేను మాట్లాడి ఏ ఒక్కరికి ఏ ఒక్క రూపాయి ఆయన ఇవ్వలేదు సార్. అదేవిధంగా కృష్ణయ్య అని వాళ్ళ బాధలు చెప్తా ఉంటే నిజంగా మాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. 45 రోజుల కింద పోసిన కుప్పలే ఈ రోజు వరకు అతి లేదు గతి లేదు. ఆ కళ్ళంలో ఇప్పుడు సుమారుగా 100 ఉంటున్నా ప్రభుత్వము చాలా వెనుకబడ్డది, రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇక ప్రభుత్వం తరపున నేనే క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది. క్షమాపణ చెప్పిన సంతోషం, క్షమాపణలు చెప్పితే ఈ కళ్ళాల నుంచి ఏది ప్యాడీని లిఫ్ట్ చేయటం జరుగుతుందా? ఒక క్షమాపణతోటి అయిపోతుందని చూస్తా ఉన్నావు. ఇలా నిన్నేదో చూసిన ఒక వాట్సాప్లో గ్రూప్లో చూసిన హమాలీలకు రాజగోపాల్ రెడ్డి అదనంగా 20 రూపాయలు ఇస్తా ఉన్నాడు. సుమారుగా 10 లక్షల రూపాయలు ఆయన జైలుకి వెళ్ళి పెడతా ఉన్నాడు. ఇలా హమాలీలు కలిసి నేను మాట్లాడిన ఏ ఒక్కరికి ఏ ఒక్క రూపాయి ఆయన ఇవ్వలేదు సార్. అదేవిధంగా కృష్ణయ్య అని వాళ్ళ బాధలు చెప్తా ఉంటే నిజంగా మాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. 45 రోజుల కింద పోసిన కుప్పలే